మరి ఒక నిమిషం మన నరసింగన్న రాజకీయ అసోసియేషన్ గారి నుంచి మాట్లాడవలసిందిగా మనం చేస్తున్నాం. సభాధ్యక్షులు ఓరుగంటి రమణారావు గారు, ఏకమైన పెద్దలు, మిగతా ఇవాళ డాక్టర్స్ అందరికీ నా నమస్కారం. నిజంగా కూడా ఇది ఒక స్ఫూర్తి కమిటీ, ఒక చిన్న ప్రయత్నం. రగన్న లాస్ట్ టైం కూడా అడ్వకేట్స్కు, టీచర్స్కు, అట్లనే డాక్టర్స్ చేయాలని మాకు చెప్పినప్పుడు మేము అందరం కూడా చాలా సంతోషించినాం. ఎందుకంటే కొంచెం డాక్టర్స్ నేను ఇంతకుముందు కూడా చాలా నేను ఇన్సూరెన్స్ పని చేసినప్పుడు చాలామంది డాక్టర్స్ టచ్ ఉండేది. నిన్న మేము లిస్టు చూస్తుంటే ఎంత యంగ్ పిల్లలంటే డాక్టర్ సాబ్ 39 మందిని మేము వాళ్ళకి మెసేజ్ ఇవ్వగలిగినాం, మీరు రండి అది ఇవ్వండి. కొంత సంఖ్య తక్కువ ఇచ్చినప్పుడు కూడా మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మనం ఎవరిని తెలవాలనే ఉద్దేశంగానే రఘు అన్నగా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు రమణ చెప్పినట్టు మన క్యాస్ట్లో చాలా, ఇప్పుడు మన క్యాస్ట్ అంటే ఓరినోళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మేము కూడా చాలా, నేను కూడా ఒక 8 సంవత్సరాలు సెక్రటరీ చేసిన, ఒక 3 సంవత్సరాలు ప్రెసిడెంట్గా చేసిన. ఇప్పుడు కూడా చేసేంత శక్తి ఉన్నా కానీ వేరే నా సొంత పనులతో చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే ప్రతి దాంట్లో మనకు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, నేను కాదంటలేదు. ఎందుకంటే మీరు కూడా అందరూ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, పొలిటికల్గా కూడా ఇక్కడ ఉన్నారు. అయితే తను చేసే ప్రయత్నం ఏంటంటే మన క్యాస్ట్లో ఒక స్ఫూర్తి కమిటీని కొంచెం ఎలాబరేట్ చేసి, మన క్యాస్ట్లో వాస్తవంగా నీడీ పీపుల్ అంటే కొంతమంది అవసరం ఉన్న వాళ్ళు ఉంటారు. అప్పుడప్పుడు మేము కూడా చూస్తుంటాం, మా దగ్గరికి పెళ్ళి అయితే బియ్యాన్ని కానీ దీనికి వస్తుంటారు, నేను చూస్తుంటా. అయితే వాళ్ళకు సహాయం చేయాలనే ఉద్దేశంగానే ఇది ఒకటి చేయాలని చేయడం జరుగుతుంది. నిజంగా కూడా డాక్టర్లు కూడా ఇంతమంది మన వాళ్ళు ఉన్నారు అనేటువంటిది చాలా సంతోషం. మీరు అందరూ టైం ఇచ్చి వచ్చినందుకు మరి ఒకసారి స్ఫూర్తి కమిటీ తరఫున మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.